ఇవాళ టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ సంఘానికి సంబంధించి ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వాళ్ళ హక్కుల కొరకు మరి ముఖ్యంగా వాళ్ళ సొంత ఇంటి కళ సాకారం చేసుకోవడానికై చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా గత 3 రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఈ దీక్షా శిబిరానికి వచ్చి వాళ్ళతో అందరితో చర్చలు చేయడం జరిగింది. ఇందులో ఇవాళ చర్చల్లో ఈ వారి అశోక్ కుమార్ గారి నాయకత్వంలో చర్చలు చేసినాం. ఈ చర్చల్లో కొన్ని విషయాలు జటిలమైనటువంటి అంశాలు ఉన్నాయి, సున్నితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అన్నింటినీ కూలంకషంగా పరిశీలించడం జరిగింది. గౌరవ మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు నేను, నాతో పాటు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మల్లు నరసింహారెడ్డి గారు, ఐఎన్టీయూసీ నాయకులు రాములు గారు నాయకులం అందరం వచ్చినాం. మేమంతా మాట్లాడినాం. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకి చెప్పినాం. వాళ్ళకు కూడా తెలుసు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పట్టా సర్టిఫికేట్లు ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మా పట్టాలన్నీ గుంజుకున్నది, ఇల్లు కట్టిస్తామన్నది, మోసం చేసిందని చెప్పి వాళ్ళే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఆ రకంగా మోసానికి దగాకు గురైనటువంటి వాళ్ళ ఆ బాధితులైనటువంటి జర్నలిస్టులను కాపాడుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు తయారున్నారు, రెడీ ఉన్నారు అన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. అందరినీ అంగీకరించినాం. మరి ఇప్పుడు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే, వారు యాక్చువల్గా నిన్ననే వారు వీళ్ళని అందరినీ కూడా రమ్మన్నారు. వారు తెలుసుకొని అరే ముందు మాట్లాడదాం రమ్మని అన్నారు. సరే, నిన్నటి కారణం ఏదో వీరు వెళ్ళలేదు కనుక ఇవాళ మేము మాట్లాడిన తర్వాత మరి అశోక్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా సరే అన్న తప్పకుండా కలెక్టర్ గారి దగ్గర మేము వస్తాం, డెలిగేషన్ వస్తాం, మాట్లాడతాం అన్నారు. కనుక ఇవాళ సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ గారితో మరి జర్నలిస్ట్ సంఘం తరఫున సభ్యులు, తర్వాత ఇందులో రకరకాల అంశాలు, కొంతమంది కోర్టుకు పోయినారు, కోర్టులో పెండింగ్ ఉన్న అంశాలు ఉన్నాయి, కొంతమంది వీళ్ళే చెప్తా ఉన్నారు 2-3 ఇచ్చినారని, ఇటువంటి టిపికల్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటి కూడా కూలంకషంగా కలెక్టర్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు. మరి ఈరోజు సాయంత్రం 5 గంటలకు చర్చలు జరుగుతాయి. వీళ్ళందరూ కూడా వస్తారు. లెట్ us hope ది బెస్ట్. ఈ చర్చలు సఫలీకృతం కావాలని, అందరి జర్నలిస్టులు, అర్హులైనటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా వాళ్ళ సొంతింటి కళ సాకారం కావాలని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చి జర్నలిస్టుల సంఘీభావం తెలిపారు. సరే, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ఏడికన్నా వస్తాడు, సంఘీభావం తెలుపుతారు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఆయన వల్లనే బలైనరు వీళ్ళు. ఇవాళ ఈ టెంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుణ్యమే ఇది. ఆయన చాలా మాట్లాడుతున్నారు, ఇస్తాము, పొరపాటు అవుతుంది, వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇచ్చినాము, ఉంటే ఉండొచ్చు, వీళ్ళు ఏమేమో మాట్లాడుతున్నాయి. ఆయన ఇది పిచ్చిలేషన్లో మాట్లాడుతున్నారు కనుక దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక్క మాట చెప్తా ఉన్నాం, మీరు అడిగినారు కనుక, ఒకవేళ శ్రీనివాస్ గౌడ్కి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహబూబ్ నగర్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం మీద 10 ఏళ్లల్లా ఆయన చేసింది న్యాయమా, అన్యాయమా, మోసమా తేల్చడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధం. శ్రీనివాస్ గౌడ్ సిద్ధం అయితే రమ్మనండి. జర్నలిస్టులే సాక్ష్యం, జర్నలిస్టులే జడ్జిలు, మాట్లాడదాం. వాళ్ళ సంక్షేమం ఒక్క ఈ డబల్ బెడ్రూమ్ ఏదైనా మాట్లాడదాం. కనుక ఆయన ఏదో ముసలి కన్నీళ్ళు కాలవనీకి వచ్చిర్రు సిగ్గు తప్పి. ఇదే టెంట్ల, ఇదే వ్యక్తులు, ఇదే నాయకులు, ఇదే జర్నలిస్టులను నేను అడ్రస్ చేసిన ఇక్కడ ధర్నా చేస్తే డబల్ బెడ్రూమ్లో కొరకు. ఎంతో మందికి ఎన్నిసార్లు మభ్యపెట్టి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా మాట అన్నాడు. మా హయాంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు జర్నలిస్టులకు తాళాలు ఇవ్వట్లేదు, సర్టిఫికేట్ ఇచ్చాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఎందుకు చేయట్లేదు, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఒక క్వశ్చన్ ఇచ్చారు. అదే వాళ్ళ హాయంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు వాళ్ళ హాయంలోనే కొన్ని క్రిమినల్ కేసులు అయినాయి, డబ్బులకు అమ్మడం అయిందని. వాళ్ళ హాయం తర్వాత వాళ్ళ స్వయంగా వాళ్ళ తమ్ముడే ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసులో జైలుకు వచ్చిండు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కనుకనే ప్రజాప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది, నిజమైన అర్హులా కాదా అని. ఆ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇవ్వకూడదు, నేను అందరికీ ప్రజలను చిచ్చు పెట్టినట్టు మాట్లాడిన ఆయన. గతాల ప్రజాపాలన అట్లా మాట్లాడకూడదు. మీరు తాళాలు వేయండి, తాళాలు వలగొట్టండి, మీరు ఇంట్లో ఉండండి, ఎవరైనా వస్తే అధికారుల మీద కేసు వేయండి, ఈ రకమైన తాకాళ్ళు చెప్పే మాట అతను అమ్ముకోమని కోడలు దుర్గం, ఇది కరెక్ట్ కాదు. ఆయనకు తెలుసు ఆయన ఏం చేసిండు. ఆయనలాగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కారులో డాష్ బోర్డులో ఎంటీ పట్ట సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవరికి పడితే వానికి ఏడ పడితే రాసి ఇస్తలేరు కదా. అది ఆయనకు బాధ. ఇచ్చేది ఉండే మేము ఇచ్చిన గెలకకాయలు అంటాడు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, మేము ఇచ్చడం అయిపోయింది భయ్, ఆయన ఏమన్నా అనుకోకు, అవన్నీ ఎందుకు గెలుపుతారు అంటున్నాడు. భయ్ ఇప్పుడు ప్రభుత్వము, ఇప్పుడు మీరే చెప్తారు, ఇక్కడ మీరు చెంట్లో చూసారు కదా,
మన జర్నలిస్ట్ సోదరులు ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. ఎందుకు బయట నేను బీదు అని, నేను ఈడు ఉన్నా, ఈడ ఊటినా, ఆడేవాడు ఈడు అనుకుంటారు. కానీ అట్లా కాదు. మేము ఎవరికి కొట్లాడ పెట్టే ఆలోచన మాకు లేదు. అందరికి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. శ్రీనివాస్ గౌడే కొట్లాడ పెట్టిండు, శ్రీనివాస్ గౌడే పంచాయతీ పెట్టిండు, శ్రీనివాస్ గౌడే మా అసలు మేము ఇచ్చినాం తాళాలు, మేము ఇచ్చినాం పట్టాలు, నువ్వు ఎందుకు గుంజుకున్నావు అంటున్నావు కదా. అలా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలు నువ్వు గుంజుకున్నావు కదా. నాట్ ఓన్లీ జర్నలిస్ట్, బీజోలో కూడా గుంజుకున్నాడు, గిరిస్థానపల్లిలో గుంజుకున్నాడు, ఎనుగొండలో గుంజుకున్నాడు, 25 సరౌండింగ్లో గుంజుకున్నాడు, మళ్ళీ కట్టించిండు ఇల్లు, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. కనుక సిగ్గుచరం లేనటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏం మాట్లాడతామని వాళ్ళ గురించి మాట్లాడితే మనకే ఇబ్బంది. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.